వెల్కమ్ టు MG9 న్యూస్. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని దుద్ది గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ ఎండపల్లి వరలక్ష్మి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో, బాలికల ఉన్నత పాఠశాలలో మండల వ్యవసాయ సలహా అధ్యక్షులు మురళీరెడ్డి, మండల అధ్యక్షులు లవకుశ ఈరన్న మరియు వైసీపీ సీనియర్ నాయకుల సమక్షంలో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించి గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ ఖలీల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మురళీ మోహన్ రెడ్డి బహుమతులు ప్రదానం చేస్తూ అభినందించారు. అనంతరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి పంపిణీ చేయబడిన ట్యాబ్లను అందించారు. మరియు గణతంత్ర దినోత్సవ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వం అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. MG9 న్యూస్ తో కోస్కి రిపోర్టర్ సతీష్. వి కవిత 7th క్లాస్. మాంతేశ్వర్ గారిని నెక్స్ట్ ప్రైజ్ 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. వారి చట్టాలను, వారి రూల్స్ను, వాళ్ళ రెగ్యులేషన్స్ను మన భారతదేశంలో పెట్టి భారతదేశ ప్రజల తర్వాత ఎంతోమంది నాయకులు తమ ప్రాణాలను బలిగా అర్పించి మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన